నమస్తే అండి. చేపల ఫ్రై ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని ఉప్పు, పసుపు వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుని వాష్ చేసుకోవాలండి. వల్ల నీసు స్మెల్ ఉండదు. చేప ముక్కల్ని వాష్ చేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్, అర స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. చేప ముక్కలు సగం మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలండి. చేప ముక్కల్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మిగిలిన ఆయిల్లోనే మసాలా పేస్ట్ వేసుకుని డీప్ ఫ్రైకి వేసిన ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి ఈ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు కారం, అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుని చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మసాలా చేప ముక్కలకి బాగా పట్టుద్ది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.